పుష్పరాజు పాత్ర తీరు, గంగమ్మ జాతర ఎపిసోడ్, యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులు కట్టిపడేశాయి. బన్నీలోని పూర్తి మాస్ యాంగిల్ ను ప్రేక్షకులకు పరిచయం చేశారు సుక్కు. అయితే కొన్ని ప్రశ్నలు మాత్రం ప్రేక్షకుల మైండ్ లో అలా మెదులుతూనే ఉన్నాయి. హలో గైస్, నేను మీ శివ. వెల్కమ్ టు ట్రూత్ మాస్టర్. పాన్ ఇండియా స్థాయిలో ఓ బ్రాండ్ గా మారిన పుష్ప చిత్రానికి సీక్వెల్ గా సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2 చిత్రం గురువారం భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య విడుదలయ్యింది. కొందరు సినిమాపై నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా దాని ప్రభావం అంతగా పడలేదు. అంతగా ఈ చిత్రం జనాల్లోకి దూసుకుపోయింది. పుష్పరాజు పాత్ర తీరు, గంగమ్మ జాతర ఎపిసోడ్, యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులు కట్టి పడేశాయి. బన్నీలోని పూర్తి మాస్ యాంగిల్ ను ప్రేక్షకులకు పరిచయం చేశారు సుక్కు. అయితే కొన్ని ప్రశ్నలు మాత్రం ప్రేక్షకుల మధ్యలో మెదులుతున్నాయి. వేర్ ఇస్ పుష్ప పేరుతో పుష్ప 2ను ప్రకటించారు. దానికి సంబంధించి ఓ వీడియో గ్లిమ్స్ అప్పట్లో విడుదల చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా పోలీసు డౌన్ డౌన్ అంటూ ప్రజలు నినాదాలు చేయడం, తిరుపతి జైలు నుంచి బుల్లెట్ గాయాలతో పుష్ప తప్పించుకున్నాడని వార్తల్లో రావటం చూపించారు. పోలీసులు పుష్ప మీద 10 రౌండ్లు కాల్పులు జరిపారని, అందులో డైలాగ్ కూడా ఉంటుంది. అన్ని గాయాలతో మనిషి అసలు బ్రతికే అవకాశం లేదని కొందరు న్యూస్ ఛానల్స్ లో డిబేట్లు పెట్టారు. శేషాచలం అడవుల్లో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ కూడా సినిమాలో కనిపించలేదు. ఆ తర్వాత ఓ అడవిలో పుష్ప కనిపిస్తాడు. అడవిలో జంతువులు 2 అడుగులు వెనక్కి వేశాయంటే పూలొచ్చుండదని అర్థం. అదే పూలే 2 అడుగులు వెనక్కి వేస్తే పుష్ప వచ్చున్నాడని అర్థం అని అనౌన్స్మెంట్ వీడియో చివరిలో డైలాగ్ ఉంటది. అసలు ఆ సీన్ పుష్ప 2లో లేనే లేదు. ఎడిటింగ్ లో తీసేశారా లేదా పార్ట్ 3లో చూపిస్తారా అని నెటిజన్స్ సుక్కుని ప్రశ్నిస్తున్నారు. పుష్ప 2 చూసిన జనాలకు ఇప్పుడు చెప్పే సీన్ బాగా అర్థమవుతుంది. జపాన్ పోర్టులో హీరో ఇంట్రడక్షన్ సీన్ తీశారు సుకుమార్. తన సరుకు ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవడం కోసం కంటైనర్ లో జపాన్ వచ్చారని, 40 రోజులు ఖాళీగా ఉండటం ఎందుకని 30 రోజుల్లో జపాన్ లాంగ్వేజ్ నేర్చుకున్నానని చెబుతాడు. తనకు రావాల్సిన డబ్బు ఇవ్వాల్సిందిగా అక్కడ పెద్ద యుద్ధమే చేస్తాడు. ఆ తర్వాత అసలు జపాన్ మాటే వినిపించదు. పుష్ప 2 ట్రైలర్ చూస్తే కరెక్ట్ గా 1.35 సెకండ్స్ దగ్గర జపాన్ లో ఓ రెస్టారెంట్ లో అల్లు అర్జున్ ఎవరితోనో డీల్ మాట్లాడుతున్నట్లు చూపించారు. ఆ సీన్ కూడా ఇప్పుడు సినిమాలో లేదు. జపాన్ రెస్టారెంట్ సన్నివేశానికి ముందు ట్రైలర్ లో జాల్ రెడ్డి కూడా కనిపిస్తారు. ఎవరికో గన్ను గురిపెడతారు. ఆ సీన్ కూడా పుష్ప 2లో లేదు. ఎండింగ్ టైటిల్ కార్డ్స్ లో అందరూ వచ్చారు. అసలోడు ఎక్కడా అనగానే వస్తాడు జాల్ రెడ్డి. పార్ట్ 3లో ఆయన క్యారెక్టర్ కీలకం కానుందేమో అనిపిస్తుంది. సినిమాలో ఉన్నట్టుండి శివ మాట ఎందుకు వేశాడు? అరే దివానో అనే పాట వింటూ బన్వర్ సింగ్ షెకావత్ నదిలో స్నానం చేసే సీన్ కూడా తెరపై చూపించలేదు. అది కూడా పార్ట్ 3లో ఉంటుందా? అలాగే క్లైమాక్స్ లో కోట ఫైట్ తో పిక్స్ కు తీసుకెళ్లి తర్వాత ఫ్యామిలీ బాండింగ్ యాడ్ చేసి సింపుల్ గా చేసేశారు. దాంతో పుష్ప 3కి సరైన లీడ్ ఇచ్చినట్టు నాకైతే అనిపించలేదు. ఎర్రచంద్రం గోడంలో బ్లాస్ట్ తర్వాత షికావత్, బ్రహ్మాజీ పాత్రలు కనిపించలేదు. ఆ బ్లాస్ట్ తర్వాత ఏమైంది అనేది మరో క్వశ్చన్. పుష్ప అన్న కూతురు పెళ్లి తర్వాత జరిగిన బ్లాస్ట్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది మరొక క్వశ్చన్. వీటన్నిటికీ లెక్కల మాస్టారు పుష్ప 3లో చూపిస్తారా? అయితే మరో 3 ఏళ్లు మనం వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.